ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యువకులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి జిల్లాల బాస్లు ఎవరైతే సిపిలు కావచ్చు దాంతో పాటు ఎస్పీలు ఇవాళ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి యువతను అప్రమత్తం చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అయితే వస్తూ ఉంది. సో అసలు ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే గత కొన్ని నెలలుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఓవరాల్ ఇండియాలో సో ఒక స్టేట్ అనే కాకుండా ఒక జిల్లా అని కాకుండా ఒక విలేజ్ అని కాకుండా ఎవరైతే అమాయకులు ఉన్నారో ఆ అమాయకులను టార్గెట్ చేస్తూ ఎవరైతే కొంతమంది ఆకతాయిలు కొంతమంది సైబర్ కేటుగాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో మెన్ అయితే ఉమెన్ వల్ల ఉమెన్ అయితే మెన్ వల్ల టార్గెట్ చేస్తూ ఏవైతే న్యూడ్ వీడియోస్ అనేది వాళ్ళ ఫోన్కి పంపించడం బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా సర్వసాధారణంగా మారిపోయిందని చెప్పుకోవాలా. సో ఇట్లాంటి ట్రాప్లో చాలామంది ఎమ్మెల్యేలు దాంతోపాటు పోలీస్ ఆఫీసర్స్ కూడా దానికి గురవుతూ ఉన్నారు, బారిన పడుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో ఒక ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో. సో గత కొన్ని నెలలుగా నిజామాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయినాయి. ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు, ఎవరైతే స్ట్రాంగ్గా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారని చెప్పేసి కూడా మనము మాట్లాడుతూ ఉన్నాం. సో గతంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే గూపన్పల్లిలో ఒక యువకుడిని కూడా ఇదే రకంగా టార్గెట్ చేస్తే తను సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పేసి కూడా మనం గతంలో ఒక స్పెషల్ స్టోరీతో ముందుకు రావడం జరిగింది. దాంతోపాటు ఇవాళ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో కూడా కొంతమంది యువకుల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది సైబర్ కేటుగాళ్ళు ఇవాళ వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు మనకి తెలుసా ఉంది. దీంట్లో క్లియర్ కట్గా మనం మాట్లాడుకుంటే అసలు సీన్లో మనం వెళ్దాం. సో అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల యువకులు సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీస్ అధికారులు సూచిస్తూ ఉన్నారు. సో తాజాగా కామారెడ్డిలో ఒక పురుషునికి వల వేస్తూ నగ్న వీడియోలు తీస్తూ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి బెదిరిస్తున్న ఒక ఇన్సిడెంట్ అనేది మనకు బయటకు వచ్చింది. సో ఈ ముఠా గురించి మనకి బయటకు వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సైబర్ ఆఫీసర్స్ అయితే వాళ్ళు సంప్రదించడం జరుగుతూ ఉంది. ఏ నంబర్ నుంచి వస్తూ ఉంది, వాట్సాప్కి మెసేజ్ చేస్తూ ఉన్నారా లేకపోతే డైరెక్ట్ కాల్స్ చేసేసి బెదిరిస్తూ ఉన్నారా అనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో గతంలో మనం ఇందాక మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఈ ముఠా కారణంగా గతంలో కూడా నిజామాబాద్కు సంబంధించినటువంటి ఒక యువకుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో పురుషులతో లైంగికంగా కలిసే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ట్రాప్ లోకి దించుతా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక్కడ ఈ న్యూస్ అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఎవరైతే మెన్ కావచ్చు ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరైతే చాలా మంది దీంట్లో భయపడే వాళ్ళు ఉంటారు. అంటే ఒక చిన్న ఒక ఫోటో తీసి మనం మార్ఫింగ్ చేసే టైంలో కూడా నార్మల్ గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక ఏఐ టూల్ తోని ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ఫోటో అంటే ఒక ముఖాన్ని తీసుకొని వాళ్ళు నానా రకాలుగా దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఏఐని ఎంత బాగా యూజ్ చేస్తున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే దీంట్లో చాలా మంది దీన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన తర్వాత ఈజీ అవుతుంది అన్ని విషయాలలో అని అనుకున్నాం. కాకపోతే ఎవరైతే సైబర్ కేటుగాళ్ళకైతే ఇది చాలా ఈజీ అయిపోయింది. బ్లాక్మెయిలింగ్ చేసేసి ఒక ఫేస్బుక్ కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ కావచ్చు దాంతోపాటు ఆ ప్రొఫైల్లో ఉన్నటువంటి ఫొటోస్ని వాళ్ళు తీసేసుకొని వాళ్ళు న్యూడ్ వీడియోస్ని వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ క్రియేట్ చేసిన తర్వాత ఆ సదరు ఐడి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయడము లేదంటే వాళ్ళకి వాట్సాప్ నంబర్ అంటే వాళ్ళు పూర్తిగా మొబైల్ని వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ వాట్సాప్కి వీడియోస్ పంపించి డబ్బులు ఇస్తారా లేకపోతే చస్తారా అని చెప్పేసి కూడా వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇట్లాంటి ముఠానే ఇవాళ నిజామాబాద్ జిల్లాతో పాటు ఏవైతే మనకి నార్త్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలో కలకలం రేపుతున్నాయని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో ఎవరైతే మీకు కూడా ఒకవేళ వాట్సాప్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగితే డెఫినెట్లీ పోలీస్ బాస్లను మీరు కలవండి. అక్కడ ఉన్నటువంటి సిపిలు కావచ్చు దాంతోపాటు ఎస్పీ ఆఫీసర్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళి మీరు మీ గోడు విలపించుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ అవుతుంది. దాంతోపాటు ప్రతి జిల్లాలో కూడా సైబర్ ఆఫీసర్స్ ఉంటారు. సో సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు జరిగినటువంటి విషయం పైన అసలు ఎక్కడి నుంచి మెసేజ్లు వచ్చినాయి, అసలు ఏమని భయపెట్టిస్తూ ఉన్నారు, డబ్బులు ఏమైనా కొట్టేశారా
లేకపోతే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి న్యూడ్ వీడియోస్ చిత్రీకరించి మన ఫేస్ని మార్ఫ్ చేసి మనకే పంపిస్తే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా గతంలో మనము సైబర్ క్రైమ్ ఆఫీసర్స్తో మనం మాట్లాడడం జరిగింది. సో ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడతా ఉన్నారో వాళ్ళని కూడా జల్లడ పడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న నవేడేస్లో మనకి మెసేజ్ చేస్తూ ఉన్నాం, మనం బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాం, డబ్బులు తీసుకుంటామని వాళ్ళు అనుకుంటుండొచ్చు. కాకపోతే అట్ ది సేమ్ టైం అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే టెక్నాలజీ వాడుతున్నారు, వాళ్ళని పట్టుకుంటున్నారు, చాలామంది బద్దలు భాషింగాలు చేస్తున్నారు అనేది వాళ్ళకి ఇంకా అర్థమవుతలే. ఒకవేళ ఇట్లాంటి పనులకి పాల్పడిన వాళ్ళు ఒకవేళ దొరికితే మాత్రం బొక్కలిర కొట్టి ఇలా జైలు గోడల్లో వాళ్ళని ఇలా ఊచలు లెక్క పెట్టిస్తామని చెప్పేసి మనకి పోలీస్ బాస్లు అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఐ రిపీట్ అగైన్, ఎవరైతే మీకు సోషల్ మీడియాలో ఎవరైనా అడ్డమైన పోస్టులు పెట్టడం కానీ, లేకపోతే మీకు ఏమైనా బెదిరించడం, లేకపోతే వాట్సాప్కి వీడియోలు పెట్టడం కావచ్చు, ఫోన్ని హ్యాక్ చేసిన తర్వాత వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో ఆ కాంటాక్ట్స్ లిస్ట్లో కూడా అంటే డబ్బులు ఇవ్వకపోతే వాడు ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తాడు. అంటే ఈ ఫోటో అనేది వేరే వాళ్ళకి పంపిస్తే అతను అరే ఏంద్రా బాబు నీ గురించి ఇట్లా నీ ఫోటో అనేది బయటకు వస్తుంది అని చెప్పేసి అన్న తర్వాత ఎవరైతే ఆ పానిక్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను డబ్బులు వేస్తారనే ఒక చీప్ ట్రిక్తోని ఇదంతా కూడా ఈ చీప్ ట్రిక్ ప్లేస్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకవేళ మీకు కూడా ఇట్లాంటివి జరిగితే మాత్రం డెఫినెట్లీ సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ని మీరు సంప్రదించండి, కంప్లైంట్ ఇవ్వండి. ఖచ్చితంగా దానిపైన ఒక కొలిక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యువకులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి జిల్లాల బాస్లు ఎవరైతే సిపిలు కావచ్చు, దాంతోపాటు ఎస్పీలు ఇవాళ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి యువతను అప్రమత్తం చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అయితే వస్తూ ఉంది. సో అసలు ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే గత కొన్ని నెలలుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఓవరాల్ ఇండియాలో సో ఒక స్టేట్ అనే కాకుండా, ఒక జిల్లా అని కాకుండా, ఒక విలేజ్ అని కాకుండా ఎవరైతే అమాయకులు ఉన్నారో ఆ అమాయకులను టార్గెట్ చేస్తూ ఎవరైతే కొంతమంది ఆకతాయిలు, కొంతమంది సైబర్ కేటుగాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో మెన్ అయితే ఉమెన్ వల్ల, ఉమెన్ అయితే మెన్ వల్ల టార్గెట్ చేస్తూ ఏవైతే న్యూడ్ వీడియోస్ అనేది వాళ్ళ ఫోన్కి పంపించడం, బ్లాక్మెయిల్ చేయడం అనేది చాలా సర్వసాధారణంగా మారిపోయిందని చెప్పుకోవాలా. సో ఇట్లాంటి ట్రాప్లో చాలామంది ఎమ్మెల్యేలు, దాంతోపాటు పోలీస్ ఆఫీసర్స్ కూడా దానికి గురవుతూ ఉన్నారు, బారిన పడుతూ ఉన్నారు అని చెప్పేసి కూడా మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దీంట్లో ఒక ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి, ఎందుకంటే ఇదొక ఇన్ఫర్మేటివ్ వీడియో. సో గత కొన్ని నెలలుగా నిజామాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాలో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయినాయి. ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు పోలీసులను ఆశ్రయిస్తూ ఉన్నారు, ఎవరైతే స్ట్రాంగ్గా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారని చెప్పేసి కూడా మనము మాట్లాడుతూ ఉన్నాం. సో గతంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే గూపన్పల్లిలో ఒక యువకుడిని కూడా ఇదే రకంగా టార్గెట్ చేస్తే తను సూసైడ్ చేసుకొని చనిపోయాడని చెప్పేసి కూడా మనం గతంలో ఒక స్పెషల్ స్టోరీతో ముందుకు రావడం జరిగింది. దాంతోపాటు ఇవాళ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో కూడా కొంతమంది యువకుల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది సైబర్ కేటుగాళ్ళు ఇవాళ వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు మనకి తెలుసా ఉంది. దీంట్లో క్లియర్ కట్గా మనం మాట్లాడుకుంటే అసలు సీన్లో మనం వెళ్దాం. సో అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల యువకులు సోషల్ మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పోలీస్ అధికారులు సూచిస్తూ ఉన్నారు. సో తాజాగా కామారెడ్డిలో ఒక పురుషునికి వల వేస్తూ నగ్న వీడియోలు తీస్తూ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి బెదిరిస్తున్న ఒక ఇన్సిడెంట్ అనేది మనకు బయటకు వచ్చింది. సో ఈ ముఠా గురించి మనకి బయటకు వచ్చిన తర్వాత, వెలుగులోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సైబర్ ఆఫీసర్స్ అయితే వాళ్ళు సంప్రదించడం జరుగుతూ ఉంది. ఏ నంబర్ నుంచి వస్తూ ఉంది, వాట్సాప్కి మెసేజ్ చేస్తూ ఉన్నారా, లేకపోతే డైరెక్ట్ కాల్స్ చేసేసి బెదిరిస్తూ ఉన్నారా అనే దానిపైన పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో గతంలో మనం ఇందాక మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఈ ముఠా కారణంగా గతంలో కూడా నిజామాబాద్కు సంబంధించినటువంటి ఒక యువకుడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో పురుషులతో లైంగికంగా కలిసే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ట్రాప్ లోకి దించుతా ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇక్కడ ఈ న్యూస్ అనేది ఒకసారి మనం ఆలోచిస్తే ఎవరైతే మెన్ కావచ్చు, ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరైతే చాలా మంది దీంట్లో భయపడే వాళ్ళు ఉంటారు. అంటే ఒక చిన్న ఒక ఫోటో తీసి మనం మార్ఫింగ్ చేసే టైంలో కూడా నార్మల్ గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక ఏఐ టూల్ తోని ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక ఫోటో అంటే ఒక ముఖాన్ని తీసుకొని వాళ్ళు నానా రకాలుగా దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో
ఏఐని ఎంత బాగా యూజ్ చేస్తున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీంట్లో చాలామంది దీన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన తర్వాత ఈజీ అవుతుంది అన్ని విషయాలలో అని అనుకున్నాం. కాకపోతే ఎవరైతే సైబర్ కేటగాళ్ళకైతే ఇది చాలా ఈజీ అయిపోయింది. బ్లాక్మెయిలింగ్ చేసేసి ఒక ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ కావచ్చు, దాంతోపాటు ఆ ప్రొఫైల్లో ఉన్నటువంటి ఫొటోస్ని వాళ్ళు తీసేసుకొని వాళ్ళు న్యూడ్ వీడియోస్ని వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ క్రియేట్ చేసిన తర్వాత ఆ సదరు ఐడి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయడము, లేదంటే వాళ్ళకి వాట్సాప్ నంబర్ అంటే వాళ్ళు పూర్తిగా మొబైల్ని వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ వాట్సాప్కి వీడియోస్ పంపించి డబ్బులు ఇస్తారా లేకపోతే చస్తారా అని చెప్పేసి కూడా వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇట్లాంటి ముఠానే ఇవాళ నిజామాబాద్ జిల్లాతో పాటు ఏవైతే మనకి నార్త్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలో కలకలం రేపుతున్నాయని చెప్పేసి మనకు తెలుసా ఉంది. సో ఎవరైతే మీకు కూడా ఒకవేళ వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగితే డెఫినెట్లీ పోలీస్ బాస్లను మీరు కలవండి. అక్కడ ఉన్నటువంటి సిపిలు కావచ్చు, దాంతోపాటు ఎస్పీ ఆఫీసర్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెళ్ళి మీరు మీ గోడు విలపించుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ అవుతుంది. దాంతోపాటు ప్రతి జిల్లాలో కూడా సైబర్ ఆఫీసర్స్ ఉంటారు. సో సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు జరిగినటువంటి విషయం పైన అసలు ఎక్కడి నుంచి మెసేజ్లు వచ్చినాయి, అసలు ఏమని భయపెట్టిస్తూ ఉన్నారు, డబ్బులు ఏమైనా కొట్టేశారా, లేకపోతే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి న్యూడ్ వీడియోస్ చిత్రీకరించి మన ఫేస్ని మార్ఫ్ చేసి మనకే పంపిస్తే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా గతంలో మనము సైబర్ క్రైమ్ ఆఫీసర్స్తో మనం మాట్లాడడం జరిగింది. సో ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళని కూడా జల్లడ పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న నవేడేస్లో మనకి మెసేజ్ చేస్తూ ఉన్నాం, మనం బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాం, డబ్బులు తీసుకుంటామని వాళ్ళు అనుకుంటుండొచ్చు. కాకపోతే అట్ ది సేమ్ టైం అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే టెక్నాలజీ వాడుతున్నారు, వాళ్ళని పట్టుకుంటున్నారు, చాలామంది బద్దలు భాషింగాలు చేస్తున్నారు అనేది వాళ్ళకి ఇంకా అర్థమవుతలే. ఒకవేళ ఇట్లాంటి పనులకి పాల్పడిన వాళ్ళు ఒకవేళ దొరికితే మాత్రం బొక్కలిరగొట్టి ఇలా జైలు గోడల్లో వాళ్ళని ఇలా ఊచలు లెక్క పెట్టిస్తామని చెప్పేసి మనకి పోలీస్ బాస్లు అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. సో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఐ రిపీట్ అగైన్, ఎవరైతే మీకు సోషల్ మీడియాలో ఎవరైనా అడ్డమైన పోస్టులు పెట్టడం కానీ, లేకపోతే మీకు ఏమైనా బెదిరించడం, లేకపోతే వాట్సాప్కి వీడియోలు పెట్టడం కావచ్చు, ఫోన్ని హ్యాక్ చేసిన తర్వాత వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో ఆ కాంటాక్ట్ లిస్ట్లో కూడా అంటే డబ్బులు ఇవ్వకపోతే వాడు ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తాడు. అంటే ఈ ఫోటో అనేది వేరే వాళ్ళకి పంపిస్తే అతను అరే ఏంద్రా బాబు నీ గురించి ఇట్లా నీ ఫోటో అనేది బయటకు వస్తుంది అని చెప్పేసి అన్న తర్వాత ఎవరైతే ఆ పానిక్ అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను డబ్బులు వేస్తారనే ఒక చీప్ ట్రిక్తోని ఇదంతా కూడా ఈ చీప్ ట్రిక్ ప్లేస్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒకవేళ మీకు కూడా ఇట్లాంటివి జరిగితే మాత్రం డెఫినెట్లీ సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ని మీరు సంప్రదించండి, కంప్లైంట్ ఇవ్వండి. ఖచ్చితంగా దానిపైన ఒక కొలిక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేటివ్ వీడియో.